హలో అండి. ఈరోజైతే నేను మైసూర్ బజ్జీ చాలా సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తానండి. అందరూ అనుకుంటారు ముందు రోజే నానబెట్టుకోవాలి ఈ పిండిని అయితేనే వస్తాయనుకుంటారు. కానీ కాదండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టినా గూడా వచ్చేస్తాయన్నమాట. నేనైతే ఈరోజు మార్నింగ్ రైతా చేశాను. బిర్యానీ చేశాను. సో, ఆ రైతా మిగిలిపోయిందనమాట. సో, దాంతో చేస్తున్నాను. దీనికి కావాల్సింది ముందుగా ఓన్లీ మైదా పిండి, రైతా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, జీలకర్ర అండి. అయితే మనం ముందు రోజు నానబెట్టుకోలేదు కాబట్టి, మనం దీంట్లో ఒక చిటికెడు సోడా ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలనమాట. మనం అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా కావాలి ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు సడెన్‌గా ఏం టిఫిన్‌లు లేనప్పుడు ఇది చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్దండి. దీనికేంటంటే మనం పెరుగు తీసుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియెంట్ దీనికి పెరుగనమాట. దాంట్లో ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి నేనైతే. ఇంకా దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం చిటికెడు సోడా అండి. అది వేసుకున్నాననమాట. అది వేసుకొని నేనైతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నానబెట్టుకున్నాను. ఈ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా వేస్తే వచ్చేస్తాయన్నమాట. మనం పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా మనం ఇది నానబెట్టేసుకొని చేసేసుకుంటే చాలా బావుంటుందనమాట. రెగ్యులర్‌గా చేసే టిఫిన్సే కదా అనుకుంటున్నారేమో! అదేనండి. కాకపోతే ఏంటంటే మనం ఇన్‌స్టంట్‌గా ఎలా చేసుకోవాలని మాత్రమే చూపిస్తున్నాను. ఇంకోటేంటంటే ఇంట్లో రైతా మిగిలిపోయినప్పుడు ఏం చేయాలా? పడేయాలా? లేదంటే పుల్లగయిపోద్ది ఇట్లాంటి ఆలోచన వస్తా ఉంటుంది కదా! అప్పుడు కూడా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. ఇప్పుడు చూసారు కదా! నేనైతే పిండి కలుపుకున్నాను కదా! కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద మూకుడు పెట్టుకొని దానికి వేసేసుకోవడం. అయితే దీనికి మా స్పెషల్ చట్నీ ఏంటంటే, చట్నీతో కూడా పని లేదండి. ఇన్‌స్టంట్‌గా చేసుకోవాల్సిందే. అంటే పల్లీల చట్నీ అట్లా ఏం లేదు. మామిడికాయ పచ్చడైతే ఉంటుంది కదండీ! దాంట్లో పెరుగు వేసి కలుపుతానండి నేనైతే. అసలు ఈ మైసూర్ బజ్జీలకి మైసూర్ బోండా అనాలా? బజ్జీ అనాలో తెలీదు. దానికి మాత్రం ఈ ఇన్‌స్టంట్ మామిడికాయ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో పిల్లలు, మా వారు అందరూ ఇలాగే తింటారు. ఈవెన్ నేను మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గూడా ఇదే పచ్చడి పెడతాననమాట. చాలా బావుందంటారు. మనం పల్లీల చట్నీ చేయాలి, టైం లేదు అనుకుంటాం కదా! సో, నేను నిజంగా టైం ఉన్నా కానీ ఇదే పచ్చడి పెడతానండి. అంత బావుంటుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అన్నీ ఇన్‌స్టంట్‌గా అయిపోయే వంటలన్నీ చూపిస్తానండి నేను. సో, ఇలాంటి వీడియోలు మున్ముందు ఇంకా చాలా వస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.